శుభోదయం ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము శబ్ద రూపాణి శబ్దాల గురించి తెలుసుకుందాం. శబ్ద రూపాణి శబ్దములు. ఈ శబ్దాలు అనేటటువంటివి సంస్కృత భాషలో నామవాచకములు, సర్వనామములు శబ్దములని వ్యవహరించబడును. ఈ సంస్కృత శబ్దాలు వాటి చివర ఉచ్చరించబడు అక్షరాలను బట్టి రెండు విధాలుగా విభజించబడినవి. అవి అజంతములు, హలంతములు. అజంతములు, హలంతములు అనేటటువంటివి. అజంతాలు అచ్చులు అంతంగా ఉండేటటువంటివి. హలంతములు హల్లు అంతంగా ఉండేటటువంటివి. అజంతాలు అచ్చులు అంతంగా ఉంటాయి, హలంతాలకి హల్లులు అంతముగా ఉంటాయి అన్నమాట. ఇంకా లింగ వివక్షను బట్టి మనము వీటిని ఈ శబ్దాలని పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని చెప్పవచ్చు. పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. ఇక్కడ మనకి పుంలింగ శబ్దాలకి సంబంధించి అజంత శబ్దాల్లో దేవ, కవి, శంభు, ధాతృ, పితృ అనేటటువంటివి. అజంత స్త్రీలింగ శబ్దాలు లత, మది, నది, తను, మాతృ. అజంత నపుంసకలింగ శబ్దాలు ఫలం, వారి, మధు. ఇవన్నమాట. మీకు మనకి సిలబస్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్కి ఈ శబ్ద రూపాల్లో అజంత శబ్దాలు ఉన్నాయి. అజంత శబ్దాల్లో దేవ, కవి, భాను, ధాతృ, పితృ, గో, రమ, మతి అనేటటువంటివి 8. మళ్ళీ చూడండి, దేవ, కవి, భాను, ధాతృ, పితృ, గో, రమ, మతి. ఈ 8 శబ్దాలు మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మీ సిలబస్లో ఉన్నటువంటివి. కనుక ఈ సంస్కృత భాషను మనం అధ్యయనం చేయాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే శబ్దాలు, విభక్తులు, క్రియాపదాలు, ధాతువులు, సంధులు, సమాసాలు వీటి గురించి మనకు పూర్తిగా తెలియాలి. సంస్కృత భాషను మనం నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియవలసినటువంటివి శబ్దాలు లేక విభక్తులు, క్రియాపదాలు లేక ధాతువులు, సంధి, సమాసాలు. వీటిని గురించి మనకు పూర్తిగా తెలిసినట్లయితే సంస్కృత భాషను నేర్చుకోవటం చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనము సంస్కృత భాషలో సుబంతములు, తింగంతములు అని 2 విధాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. సుబంతములు, తింగంతములు అనేటటువంటివి. ఏ పదానికైతే చివర సుప్రత్యయము అనేటటువంటిది ఉంటుందో దాన్ని సుబంతములు అంటారు. వీటిని శబ్దాలు అని చెప్పేసి అనుకొనవచ్చు. ఏ పదానికైతే చివర సుప్రత్యయము అంతంగా ఉంటుందో వాటిని సుబంతాలు అంటారు, లేక శబ్దాలు అంటారు. ఏ పదానికైతే చివర తింగ్ ప్రత్యయాలు చేరుతాయో వాటిని తింగంతములు లేక ధాతువులు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా మనకి శబ్దం యొక్క చివర మనం ఉచ్చరించేటటువంటి అక్షరాలను బట్టి అజంతాలు, హలంతాలు అని చెప్పేసి 2 విధాలుగా చెప్పుకోవచ్చు. అవే మనం అన్నాం కదా, అచ్చు అంతంగా ఉండేటటువంటివి అజంతాలు, హల్లు అంతంగా ఉండేటటువంటివి హలంతాలు అనేటటువంటివి. అజంతాలకు ఉదాహరణ రామ, హరి, శంభు అనేటటువంటివి. రామ, హరి, శంభు. రామ అన్నప్పుడు మాల అకారము అనేటటువంటిది, హరి అన్నప్పుడు రీలో ఇకారము, శంభు అన్నప్పుడు భూలో ఉకారము అనేటటువంటిది మనకి చివర అచ్చులు అనేటటువంటివి వినిపిస్తున్నాయి కనుక అజంత శబ్దాలు అనేటటువంటివి. హలంతాలు అనేటటువంటివి ఏంటి? హల్లులు అనేటటువంటివి. ఉదాహరణకి జలముక్కు, రాజన్ అనేటటువంటి. జలముక్కు అన్న చోట ఉన్న అనేటటువంటిది హల్లు, రాజన్లో ఉన్న అనేటటువంటిది కూడా హల్లు అనమాట. అందువల్లవి హలంత శబ్దాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకా మనకి ఈ శబ్దాల్లో మనకి స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము అనేటటువంటి 3 లింగాల గురించి మనము తెలుసుకోవాలన్నమాట. పుంలింగము,
స్త్రీలింగము, నపుంసక లింగము అనేటటువంటిది. ఇక్కడ అజంత పుంలింగ శబ్దాలకు ఉదాహరణగా మనం చూసినట్లయితే దేవ, కవి, శంభు, ధాతృ, పితృ అనేటటువంటివి. అజంత శబ్దాలకి సంబంధించి స్త్రీలింగ శబ్దాలు అనేటటువంటివి. అజంత స్త్రీలింగ శబ్దాలు లత, మతి, నది, తను, మాతృ అనేటటువంటివి. అజంత నపుంసకలింగ శబ్దాలు ఫలం, వారి, మధు అనేటటువంటివి. ఈ ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి ఒక్కొక్క శబ్దము అనేటటువంటిది 7 విభక్తులను కలిగి ఉంటుందన్నమాట. ఒక్కొక్క శబ్దము మనకి 7 విభక్తుల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సంబోధన ప్రథమా విభక్తి అనేటటువంటిది ప్రథమా విభక్తికి అనుకూలంగా అనుబంధంగా ఉంటుంది కనుక దాన్ని లెక్కించరు అనమాట. కనుక మనకి సంస్కృత శబ్దాలు అధ్యయనం చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా 7 విభక్తుల్ని తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఆయా విభక్తులు అనేటటువంటి వాటిని గురించి మనము తెలుసుకుందాం. చూడండి, విభక్తులు అనేటటువంటివి తెలుగులో మనము డుమువులు ప్రథమా విభక్తి, నీనులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతాచే తోడతో తృతీయ విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి, వలన కంటే పట్టి పంచమీ విభక్తి, కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి, అందు నా సప్తమీ విభక్తి. ఇక్కడ సంబోధన ప్రథమా విభక్తి ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటటువంటిది. మనము డుమువులు ప్రథమా విభక్తి అని చిన్నప్పటి నుండి మనం చదువుకుంటున్నాం. తెలుగు విభక్తులు అనేటటువంటివి డుమువులు ప్రథమా విభక్తి, నీనులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతాచే తొడతో తృతీయ విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి, వలన కంటే పట్టి నుండి పంచమీ విభక్తి, కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి, అందున సప్తమీ విభక్తి. ఇంకా ఈ తెలుగులో విభక్తులు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయో మనకు సంస్కృతంలో కూడా విభక్తులు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. సంస్కృతంలో విభక్తులు అనేటటువంటివి చూడండి, సువజస్, అమ్మౌట్ చెస్, టాభ్యాం భిస్, నేభ్యాం భ్యస్, నెసిభ్యాం భ్యస్, నెస్వోసాం, నీవోస్, సుప్పు అనేటటువంటివి. మళ్ళీ చూడండి, ప్రథమా విభక్తి సు ఔ చెస్, సు ఔ జస్. ద్వితీయ విభక్తి అమ్ఔట్ చెస్, అమ్ ఔట్ చెస్. తృతీయ విభక్తి టా భ్యాం భిస్, టా భ్యాం భిస్. చతుర్థి విభక్తి నేభ్యాం భ్యస్, నేభ్యాం భ్యస్. పంచమీ విభక్తి నెసిభ్యాం భ్యస్, నెసిభ్యాం భ్యస్. షష్ఠీ విభక్తి నెస్వోస్ ఆం, నెస్వోస్ ఆం. సప్తమీ విభక్తి నీ ఓస్ సుప్పు, నీ ఓస్ సుప్పు అనేటటువంటివి. ఈ డుమువులు ప్రథమా విభక్తి, సు ఔజస్ ప్రథమా విభక్తి. మీరు డుమువులు ప్రథమా విభక్తి ఈ తెలుగు విభక్తుల్ని మీరు ఒక పట్టిక రూపంలో వేసుకొని దాని పక్కన మనకి సంస్కృత విభక్తులు కూడా మీరు వేసుకున్నట్లయితే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఇది చూడండి, డుమువులు సు చెస్ ప్రథమా విభక్తి, నీనులను కూర్చి గురించి, అమ్ ఔట్ చెస్ ద్వితీయ విభక్తి, చేతాచే తొడతో తృతీయ విభక్తి, టాభ్యాం భిస్ తృతీయ విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి, జ్ఞేభ్యం భ్యస్ చతుర్థి విభక్తి, వలన కంటే పట్టి పంచమీ విభక్తి, నెసిభ్యాం భ్యస్ పంచమీ విభక్తి, కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి, నెస్వోసాం షష్ఠీ విభక్తి, అందున సప్తమీ విభక్తి, నీ ఓస్ సుప్పు సప్తమి విభక్తి. మళ్ళీ చూడండి, సంస్కృత విభక్తులు సువౌజస్ సబ్జెక్టు వెర్బు ప్రథమా విభక్తి, అమ్మౌచెస్ ఆబ్జెక్టు ఆఫ్ వెర్బ్ ద్వితీయ విభక్తి, టాభ్యాం భిస్ బై విత్ థోడ్
టా భ్యాం ఫిస్, తృతీయ విభక్తి బై విత్ త్రో అన్నమాట. చతుర్థి విభక్తి జ్ఞేభ్యాం భ్యస్ టు ఫర్. పంచమీ విభక్తి జ్ఞసిభ్యాం భ్యస్ ఫ్రమ్ దెన్. షష్ఠీ విభక్తి జ్ఞస్వోస్ ఆమ్ ఆఫ్ టు. సప్తమీ విభక్తి నీ ఓ సుప్పు ఎట్ ఇన్ ఆన్ టు అనేటటువంటివి. ఈ పట్టిక మనకు తెలిసినట్లయితే మనము శబ్దాలను ఈజీగా నేర్చుకోవడానికి వీలుంటుందన్నమాట. అర్థమైంది కదా. ఈ పట్టికను బట్టి మనము శబ్దాలు నేర్చుకుందాం. చూడండి, అకారాంతః పుంలింగః దేవశబ్దః. అకారాంతః పుంలింగః దేవశబ్దః. అకారాంతః పుంలింగః దేవశబ్దః. చూడండి, మనకి ఓ పట్టిక మీరు శబ్దాలు రాసుకునేటప్పుడు ఎగ్జామ్స్లో రాయాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ముందుగా ఒక పట్టిక వేసుకోండి. మీరు 7 విభక్తులు ప్లస్ సంబోధన ప్రథమ విభక్తి 8 పట్టికలు 8 పట్టికలాగా వేసుకోవాలన్నమాట. 8 విభక్తుల గురించి మనకి ఒక పట్టికలాగా వేసుకొని మీరు రాసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన అనేటటువంటివి. మనకి ప్రథమ నుండి సప్తమి విభక్తి వరకు 7 విభక్తులు. ఈ సంబోధన ప్రథమ విభక్తి అనేటటువంటిది ప్రథమ విభక్తికి అనుసంధానమై ఉంటుంది కనుక దాన్ని లెక్కించట్లేదు. కనుక ప్రథమ విభక్తి మొట్టమొదటిగా విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. పైన మీరు అకారాంతః పుంలింగః దేవశబ్దః, మీరు దేవశబ్దం రాసేటప్పుడు అకారాంతః పుంలింగః దేవశబ్దః అని ఎడ్డింగ్ పెట్టుకొని విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని 4 లైన్లు కొట్టుకోండి. విభక్తి అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి. 7 అన్నమాట. 7 ప్లస్ సంబోధన 8. ఇక్కడ ఏకవచనం అంటే సింగులర్ నంబరు, ద్వివచనం అంటే డ్యూయల్ నెంబర్ 2, బహువచనం ప్లూరల్ నెంబరు. 2 కంటే ఎక్కువ మందిని గురించి తెలియజేయాలంటే మనము ప్లూరల్ నెంబర్ ఉపయోగించుకోవాలన్నమాట. అది బహువచనం. ఇక్కడ చూడండి, ప్రథమ విభక్తి ఏకవచనం దేవః, దేవౌ, దేవాః, దేవం, దేవౌ, దేవం, దేవేన, దేవాభ్యాం, దేవైః, దేవాయ, దేవాభ్యాం, దేవేభ్యః, దేవాత్, దేవాభ్యాం, దేవేభ్యః, దేవస్య, దేవయోః, దేవానాం, దేవే, దేవయోః, దేవేషు. ఇక్కడ మనం సంబోధన ప్రథమ అన్నాం కదా. ఆ సంబోధన ప్రథమ విభక్తికి మనము ప్రథమ విభక్తి రూపాలు రాసి దాని ముందు హే పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సంబోధన ప్రథమ విభక్తిలో అనుసంధానమై ఉంటుంది కనుక ప్రథమ విభక్తి రూపాలు 3 రాసి వాటి ముందు హే పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. హే అంటే ఓ అని. మళ్ళీ చూడండి, దేవః, దేవౌ, దేవాః, దేవః, దేవౌ, దేవాః, దేవం, దేవౌ, దేవాన్, దేవేన, దేవాభ్యాం, దేవైః, దేవాయ, దేవాభ్యాం, దేవేభ్యః, దేవాత్, దేవాభ్యాం, దేవేభ్యః, దేవస్య, దేవయోః, దేవానాం, దేవే, దేవయోః, దేవేషు. దేవః, దేవౌ, దేవాః, దేవం, దేవౌ, దేవాన్, దేవేన, దేవాభ్యాం, దేవైః, దేవాయ, దేవాభ్యాం, దేవేభ్యః, దేవాత్, దేవాభ్యాం, దేవేభ్యః, దేవస్య, దేవయోః, దేవానాం, దేవే, దేవయోః, దేవేషు. జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్ దగ్గర పెట్టుకొని దేవః అన్నప్పుడు దేవుడు, దేవౌ అంటే 2 దేవుళ్ళు, దేవాః అంటే 2 కంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే దేవుళ్ళు అనేటటువంటిది. దేవం, దేవౌ, దేవాన్, దేవం దేవుని గూర్చి, దేవుళ్ళను గూర్చి, దేవౌ, దేవాన్ దేవుళ్ళను గూర్చి ద్వితీయ విభక్తి. తృతీయ దేవేన, దేవాభ్యాం, దేవైః, దేవేన, దేవాభ్యాం, దేవైః, దేవేన దేవుని చేత,
దేవాభ్యాం దేవుళ్ళ చేత, దేవైహి దేవుళ్ళ చేత, దేవాయ దేవాభ్యాం దేవేభ్యః చతుర్థీ భక్తిలో దేవాయ దేవాభ్యాం దేవేభ్యః దేవుని కొరకు, దేవుళ్ళ కొరకు, దేవుళ్ళ కొరకు అనేటటువంటిది. దేవాత్ దేవాభ్యాం దేవభ్యః, దేవాత్ దేవాభ్యాం దేవభ్యః దేవుని వలన, దేవుళ్ళ వలన, దేవుళ్ళ వలన అనేటటువంటిది. షష్ఠిలో దేవస్య దేవయోః దేవానాం, దేవస్య దేవయోః దేవానాం, దేవస్య అస్య అంటే యొక్క అని, దేవస్య దేవుని యొక్క, దేవుళ్ళ యొక్క, దేవయోః దేవుళ్ళ యొక్క, దేవానాం దేవుళ్ళ యొక్క. సప్తమే భక్తి దేవే దేవయోః దేవేషు, దేవే దేవుని యందు, దేవయోః దేవుళ్ళ యందు, దేవేషు దేవుళ్ళ యందు అనేటటువంటిది అనమాట. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మళ్ళీ చూడండి. దేవః దేవౌ దేవాః, దేవం దేవౌ దేవాన్, దేవేన దేవాభ్యాం దేవైః, దేవాయ దేవాభ్యాం దేవేభ్యః, దేవాత్ దేవాభ్యాం దేవేభ్యః, దేవస్య దేవయోః దేవానాం, దేవే దేవయోః దేవేషు. సంబోధన ప్రథమ విభక్తి హే దేవా, హే దేవౌ, హే దేవాః. మళ్ళీ చూడండి. దేవః దేవౌ దేవాః, దేవం దేవౌ దేవాన్, దేవేన దేవాభ్యాం దేవైః, దేవాయ దేవాభ్యాం దేవేభ్యః, దేవాత్ దేవాభ్యాం దేవేభ్యః, దేవస్య దేవయోః దేవానాం, దేవే దేవయోః దేవేషు. హే దేవా, హే దేవౌ, హే దేవాః. ఈ సంబోధన ప్రథమ విభక్తి అనేటటువంటిది లాస్ట్లో రాసిన పర్వాలేదు. ప్రథమ విభక్తి తర్వాత సంబోధన ప్రథమ విభక్తి అని ఎక్కడ రాసినా కానీ పర్వాలేదు, ఎక్కడ రాసినా ఒకటైనా మీరు జాగ్రత్తగా చదువుకొని ఎగ్జామ్స్లో రాయండి. ఇక్కడ మనము శబ్దాలు చదువుకునేటప్పుడు చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు చూడండి. ఇక్కడ మనకి తృతీయ, చతుర్థి, పంచమి ఈ మూడు విభక్తులు ద్వివచనానికి సంబంధించండి. దేవాభ్యాం 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 ద్వివచనంలో తృతీయ, చతుర్థి, పంచమి మూడు ఒకేలాగా ఉన్నాయి చూడండి. దేవాభ్యాం 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 అది గ్రహించండి మీరు. తర్వాత ద్వివచనంలో ద్వివచనం చెప్పాను కదా, బహువచనంలో మీరు చతుర్థి, పంచమి ఈ రెండు వచనాలకు సంబంధించి దేవేభ్యః దేవేభ్యః, చతుర్థి బహువచనము, పంచమి బహువచనం రెండు కూడా దేవేభ్యః దేవేభ్యః. ఇవి గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా రాసుకోవచ్చు. మీరు ఎలాంటివి గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు విభక్తులు రాసేటప్పుడు తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, ద్వివచనం అనేటటువంటిది మూడు ఒకేలాగా ఉంటాయి. ద్వివచన రూపాలు దేవాభ్యాం 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 అనేటటువంటిది. ఆ తర్వాత చతుర్థి, పంచమి విభక్తి బహువచనంలో కూడా దేవేభ్యః దేవేభ్యః. ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట శబ్దాలు చదువుకుంటానికి. మళ్ళీ చూడండి. దేవః దేవౌ దేవాః, దేవం దేవౌ దేవాన్, దేవేన దేవాభ్యాం దేవైః, దేవాయ దేవాభ్యాం దేవేభ్యః, దేవాత్ దేవాభ్యాం దేవేభ్యః, దేవస్య దేవయోః దేవానాం, దేవే దేవయోః దేవేషు. అర్థమైంది కదా. ఇది అకారాంతః పుంలింగః దేవశబ్దః. అలాగే చూడండి. ఏవం రామః అచ్యుతః ఇత్యాదయః. ఏవం అదేవిధంగా దేవశబ్దంలాగే రామః అచ్యుతః, రాముడు అచ్యుతుడు ఈ శబ్దాలు కూడా సేమ్ అలాగే ఉంటుంది. రామః రామౌ రామా, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామైః, రామాయ రామాభ్యాం రామేభ్యః, రామాత్ రామాభ్యాం రామేభ్యః, రామస్య రామయోః రామానాం, రామే రామయోః రామేషు. హే రామ, హే రామౌ, హే రామాః. తర్వాత ఇకారాంతః పుంలింగః కవిశబ్దః. కవి అన్నప్పుడు వీలో ఇకారం అనేటటువంటిది చివర మనము ఉచ్చరిస్తున్నాం. వి అన్నప్పుడు ఇకారం అనేటటువంటిది. ఇకారాంతః పుంలింగః కవిశబ్దః. కవి పొయిట్. కవిః కవి కవయః
కవిం కవి కవీన్ కవినా కవిభ్యాం కవిభిః కవయే కవిభ్యాం కవిభ్యః కవేః కవిభ్యాం కవిభ్యః కవేః కవయోః కవీనాం కవౌ కవయోః కవిషు. మళ్ళీ చూడండి, కవిః కవి కవయః కవిం కవి కవీన్ కవినా కవిభ్యాం కవిభిః కవయే కవిభ్యాం కవిభ్యః కవేః కవిభ్యాం కవిభ్యః కవేః కవయోః కవీనాం కవౌ కవయోః కవిషు. సంబోధన: హే కవే, హే కవి, హే కవయః. మళ్ళీ చూడండి, జాగ్రత్త గ్రహించండి ఎక్కడ చదువుతున్నాం, ఎక్కడ ఒత్తులు దీర్ఘాలు అనేటటువంటివి. కవిః కవి కవయః కవిం కవి కవీన్ కవినా కవిభ్యాం కవిభిః కవయే కవిభ్యాం కవిభ్యః కవేః కవిభ్యాం కవిభ్యః కవేః కవయోః కవీనాం కవౌ కవయోః కవిషు. కవిః కవి కవయః కవిం కవి కవీన్ కవినా కవిభ్యాం కవిభిః కవయే కవిభ్యాం కవిభ్యః కవేః కవిభ్యాం కవిభ్యః కవేః కవయోః కవీనాం కవౌ కవయోః కవిషు. హే కవే, హే కవి, హే కవయః. ఏవం హరి, కపి, అగ్ని ఇత్యాదయః. ఇవి కూడా ఇకారమంతంగా ఉండేటటువంటివి అనమాట. హరి అన్నప్పుడు ఇకారము, కపి అన్నప్పుడు ఇకారం, అగ్ని అన్నప్పుడు ఇకారం చివర ఉచ్చరిస్తున్నాం మనం. అందువలన ఈ కవి దగ్గర మనము హరి అని పెట్టుకుంటే మనము హరి శబ్దం రాసుకుందాం. హరిః హరి హరయః హరిం హరి హరీన్ హరినా హరిభ్యాం హరిభిః హరయే హరిభ్యాం హరిభ్యః హరేః హరిభ్యాం హరిభ్యః హరేః హరయోః హరినాం హరౌ హరయోః హరిషు. హే హరే, హే హరి, హే హరయః. అదనమాట కవిః కవి కవయః కవిం కవి కవీన్ కవినా కవిభ్యాం కవిభిః కవయే కవిభ్యాం కవిభ్యః కవే కవిభ్యాం కవిభ్యః కవేః కవయోః కవీనాం కవౌ కవయోః కవిషు. హే కవే, హే కవి, హే కవయః. ఏవం హరి, కపి, అగ్ని ఇత్యాదయః. నెక్స్ట్ ఉకారాంతః పుంలింగః భానుశబ్దః. భాను సూర్యుడు. ఉకారాంతః పుంలింగః భానుశబ్దః. భాను, భాను. ను అన్నప్పుడు నూలో ఉకారం అనేటటువంటిది చివర మనకి వినబడుతుంది కనుక ఉకారమంతంగా ఉండేటటువంటి పులింగ శబ్దము భాను. భానుః భాను భానవః భానుం భాను భానూన్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానోః భానుభ్యాం భానుభ్యః భానోః భాన్వోః భానూనాం భానౌ భాన్వోః భానుషు. మళ్ళీ చూడండి, భానుః భాను భానవః భానుం భాను భానూన్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానోః భానుభ్యాం భానుభ్యః భానోః భాన్వోః భానూనాం భానౌ భాన్వోః భానుషు. హే భానో, హే భాను, హే భానవః. మళ్ళీ చూడండి, భానుః భాను భానవః భానుం భాను భానూన్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానోః భానుభ్యాం భానుభ్యః భానోః భాన్వోః భానూనాం భానౌ భాన్వోః భానుషు. హే భానో, హే భాను, హే భానవః. భానుః భాను భానవః భానుం భాను భానూన్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానోః భానుభ్యాం భానుభ్యః భానోః భానుభ్యాం భానుభ్యః భానౌ భాన్వోః భానుషు. హే భానో, హే భాను, హే భానవః. మళ్ళీ చూడండి, భానుః భాను భానవః ప్రథమ విభక్తి భానుం భాను భానూన్ ద్వితీయ విభక్తి భానునా భానుభ్యాం భానుభిః తృతీయ విభక్తి భానవో భానుభ్యాం భానుభ్యః చతుర్థీ విభక్తి భానోః భానుభ్యాం భానుభ్యః పంచమీ విభక్తి భానోః భాన్వోః భానూనాం షష్ఠీ విభక్తి భానౌ భాన్వోః భానుషు సప్తమీ విభక్తి హే భానో, హే భాను, హే భానవః. సంబోధన ప్రథమ విభక్తి. ఏవం కురు శంభు ఇత్యాదయః. అలాగే శంభు శబ్దము, కురు శంభు, కురు శబ్దము అలాగే ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ రుకారాంతః పుంలింగః పితృశబ్దః. రుకారాంతః పుంలింగః పితృశబ్దః. పితృ అన్నప్పుడు త్రు అన్నప్పుడు రుకారం అనేటటువంటి చివర ఉచ్చరిస్తున్నాం అన్నమాట. పితృ అంటే తండ్రి, ఫాదరు. పితా పితరౌ పితరః. పితరం పితరౌ పితॄన్. పిత్ర పితృభ్యాం పితృభిః. పిత్రే పితృభ్యాం పితృభ్యః. పితుః పితృభ్యాం పితృభ్యః. పితుః పిత్రోః పితॄణాం. పితరే పిత్రోః పితృషు. మళ్ళీ చూడండి. పితా పితరౌ పితరః ప్రథమ విభక్తి. పితరం పితరౌ పితॄన్ ద్వితీయ విభక్తి. పిత్ర పితృభ్యాం పితృభిః తృతీయ విభక్తి. పిత్రే పితృభ్యాం పితృభ్యః చతుర్థీ విభక్తి. పితుః పితృభ్యాం పితృభ్యః పంచమీ విభక్తి. పితుః పిత్రోః పితॄణాం షష్ఠీ విభక్తి. పితరే పిత్రోః పితృషు సప్తమీ విభక్తి. హే పితః హే పితరౌ హే పితరః సంబోధన ప్రథమ విభక్తి. మళ్ళీ చూడండి. పితా పితరౌ పితరః. పితా ఏకవచనం, పితరౌ ద్వివచనం, పితరః బహువచనం. పితరం పితరౌ పితॄన్ ద్వితీయ విభక్తి. పిత్ర పితృభ్యాం పితృభిః తృతీయ విభక్తి. పిత్రే పితృభ్యాం పితృభ్యః చతుర్థీ విభక్తి. పితుః పితృభ్యాం పితృభ్యః పంచమీ విభక్తి. పితుః పిత్రోః పితॄణాం షష్ఠీ విభక్తి. పితరే పిత్రోః పితృషు సప్తమీ విభక్తి. హే పితః హే పితరౌ హే పితరః సంబోధన ప్రథమ విభక్తి. మళ్ళీ చూడండి. పితా పితరౌ పితరః. పితరం పితరౌ పితॄన్. పిత్ర పితృభ్యాం పితృభిః. పిత్రే పితృభ్యాం పితృభ్యః. పితుః పితృభ్యాం పితృభ్యః. పితుః పిత్రోః పితॄణాం. పితరే పిత్రోః పితృషు. హే పితః హే పితరౌ హే పితరః. ఏవం భ్రాత జామాత ఇత్యాదయః. అలాగే భ్రాత జామాత అంటే అల్లుడు, భ్రాత అంటే సోదరుడు. ఈ 4 ఈరోజు చదవండి. అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము, రుకారాంతము 4 వచ్చినాయి ఈరోజు మనకి. కనుక ఈ 4 చదవండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, మళ్ళీ అడగండి, కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి. దేవః దేవౌ దేవాః. దేవం దేవౌ దేవాన్. దేవేన దేవాభ్యాం దేవైః. దేవాయ దేవాభ్యాం దేవేభ్యః. దేవాత్ దేవాభ్యాం దేవేభ్యః. దేవస్య దేవయోః దేవానాం. దేవే దేవయోః దేవేషు. హే దేవా హే దేవౌ హే దేవాః. ఇకారాంతః పుంలింగః కవిశబ్దః. కవిః కవి కవయః. కవిం కవి కవీన్. కవినా కవిభ్యాం కవిభిః. కవయే కవిభ్యాం కవిభ్యః. కవేః కవిభ్యాం కవిభ్యః. కవేః కవయోః కవీనాం. కవౌ కవయోః కవిషు. హే కవే హే కవి హే కవయః. నెక్స్ట్ ఉకారాంతః పుంలింగః భానుశబ్దః. భానుః భాను భానవః. భానుం భానో భానోన్. భానునా భానుభ్యాం భానుభిః. భానవే భానుభ్యాం భానుభ్యః. భానోః భానుభ్యాం భానుభ్యః. భానోః భానువోః భానూనాం. భానౌ భానువోః భానుషు. హే భానో హే భాను హే భానవః. నెక్స్ట్ రుకారాంతః పుంలింగః పితృశబ్దః. పితా పితరౌ పితరః. పితరం పితరౌ పితॄన్. పిత్ర పితృభ్యాం పితృభిః. పిత్రే పితృభ్యాం పితృభ్యః. పితుః పితృభ్యాం పితృభ్యః. పితుః పిత్రోః పితॄణాం. పితరే పిత్రోః పితృషు. హే పితః హే పితరౌ హే పితరః. ఈ 4 శబ్దాలు చదవండి జాగ్రత్తగా. మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి, ఒక పట్టిక రూపంలో వేసుకొని రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ద్వివచనంలో తృతీయ చతుర్థి పంచమీ భక్తి రూపాలు ఒకేలాగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బహువచనంలో చతుర్థి పంచమీ భక్తి రూపాలు ఒకేలాగా ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని శబ్దాలకు కూడా సేమ్ ఇదే అనమాట. అందువలన ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రాసుకోవటానికి వీలుంటుందన్నమాట. థ్యాంక్ యూ.